హాయ్ గాయస్. సో ఇప్పుడే ట్రైనింగ్ సెషన్స్ అన్నీ పూర్తయినాయి. టైం వచ్చేసి 9:42. ఇంకా చాలా ఎర్లీగా అయింది ఈరోజు. సో ట్రైనింగ్ సెషన్స్ అన్నీ చాలా తొందరగా అయినాయి. సో అయితే ఇంకా ఎర్లీగా అయింది కదా అని చెప్పి మీట్ మై ఫ్రెండ్ ఓంకర్. హాయ్. సో ఏంటంటే ఈరోజు వర్కౌట్ చేయాలనిపించింది ఆఫ్టర్ 6 months తర్వాత. 6 months నుంచి నో వర్కౌట్, నో డైట్, నథింగ్, ఓన్లీ ట్రైనింగ్ సెషన్స్తోనే సరిపోయింది. నాకు గ్యాప్ వచ్చింది అన్న 3 months. 3 months వీడికి ఒక 3 months గ్యాప్ వచ్చింది, నాకు ఒక 6 months. ఈరోజు వర్కౌట్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం, అందుకే కాల్ చేసా ఊపులో. ఏమవుద్దో చూద్దాం. ఏం వర్కౌట్ చేద్దాం ఈరోజు? గ్యాప్ వచ్చింది కదా, చెస్ట్ చేద్దాం. చెస్ట్ స్టార్ట్ చేద్దాం. చెస్టా? ఓకే చూద్దాం. మరి మనోడు చెస్ట్ అంటున్నాడు, చూద్దాం. ఆ 6 months తర్వాత మళ్ళీ వర్కౌట్ ఎట్లుంటుందో చూద్దాం ఈరోజు. ఓకే. వారం రోజులైంది జిమ్కెళ్ళి, బాడీ బాగా లూజ్ అయిపోయింది. ఈ వర్కౌట్ అనేది సడన్ ప్లాన్ అనమాట. ఈడు యాక్చువల్లీ షూట్స్, ఈడు ఫోటోగ్రాఫర్ అనమాట. వీడికి యాక్చువల్గా ఈరోజు షూట్ క్యాన్సిల్ అయింది. సో వర్కౌట్ చేద్దాం నేను రమ్మంటే వచ్చాడు. నో ప్రీ వర్కౌట్, నథింగ్. ప్రీ వర్కౌట్ లేదు, ఏం లేదు. జస్ట్ చూద్దాం వర్కౌట్ ఎట్లుంటుందో. ఓకే లెట్స్ గో. तू अंदर चलो. मैं नहीं चलूंगी, देखूंगी. ఇప్పుడే వామ్ అప్ అయితే కంప్లీట్ అయింది. మా వాడు ఫస్ట్ బార్ డిప్స్ నుంచి, ప్యారలర్ బార్ డిప్స్ నుంచి స్టార్ట్ చేద్దామని అన్నాడు. ఇంకా వెయిట్ వేస్ట్ చేద్దామన్నాడు. ఎంటీఆర్ రాదురా అంటే వెయిట్ వేస్ట్ చేద్దామన్నాడు. ఫస్ట్ అయితే వెయిట్ లేకుండా గ్యాప్ తర్వాత ఎన్ని రెప్యుటేషన్స్ వస్తాయో చూద్దాం. ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్. ఓకే. 1 2 3 come on 4 5 come on 6 7 8 9 come on 5 more 11 12 13 come on 2 more 14 come on Anna come on 15 అయితే వచ్చినాయి. ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్. నేను స్టార్ట్ చేస్తా ఇప్పుడు. Come on man. వస్తాయా? 28 come on. 1 2 3 4 ఫామ్ కరెక్ట్ వస్తుందా? come on 5 ఫామ్ కరెక్ట్ వస్తుందా? perfect 6 7 easy 8 last 7 more come on 1 come on. సో గాయ్స్ అయితే నాకైతే 15 వచ్చినాయి. సో మనోడికి అయితే కౌంట్ చేయలేదు. 7 తర్వాత కౌంట్ మర్చిపోయినా. 7 తర్వాత 2 ఎక్స్ట్రా కొట్టాడు. 9 వచ్చినాయి. 11 వచ్చినాయి మనోడికి అయితే. లాస్ట్ వెళ్ళిపోయినా. గాట్ అదే ఎనర్జీ ఉంది. ఇంకా సరదాగా వెయిట్స్ పెట్టి ట్రై చేద్దాం. చలో 10 kg వెయిట్ పెట్టి ట్రై చేద్దాం. డంబుల్ ఈ ప్లేస్ లో పెట్టి ట్రై చేద్దాం. ఇంటెన్స్ పెంచాలి. కమాన్ ఇదైతే 10 ట్రై చేద్దాం. కాదు కానీ జాకెట్ తీవా. తెలుసు కదా మనకు పంపు వచ్చిన తర్వాత జాకెట్ తీస్తామని. సరిపోయింది. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? నాని ఓకే స్టార్ట్. బోని సోకులు. 1 2 come on 2 3 come on 2 come on 3 4 5 come on. మైక్ నా చేతిలో వచ్చాయి. ఇది కూడా బాగా 10 వచ్చాయి. మైక్ నా చేతిలో వచ్చాయి. రెడీ స్టార్ట్. ఓంకార్ విత్ 5 అన్నమాట. పిల్లబచ్చా అంటే. కమాన్ 3 గుడ్డు పెట్టే కోడి వస్తుంది నొప్పి. కానీ గుడ్డు పెట్టే కోడికే తెలుసు నొప్పేంటో. 4 1 5 easy 5 more 1
Come on, come on, come on. 2. Easy. Very good. Come on. Easy. Come on. Up, 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 up. Parallel bar dips అయితే అయింది. మనం ఎనర్జీ అయితే ఏం లాస్ అవ్వలేదు. డిప్స్ అయితే బాగానే వచ్చినాయి. ఇప్పుడే ఇంకా హార్డెస్ట్ వర్కౌట్ అది. ఇప్పుడే ఇంకొంచెం గ్యాప్ తర్వాత ఉంది కదా, సో పంపింగ్ మంచిగా కనిపిస్తుంది అనమాట. పంపింగ్ మంచిగా. సో విల్ స్టార్ట్ విత్ బెంచ్ ప్రెస్, ఫ్లాట్ బెంచ్ ప్రెస్. ఓకే ఓకే, ఫ్లాట్ బెంచ్ ప్రెస్. టోటల్ 10 అనమాట. చూద్దాం ఫామ్. అరే కొంచెం నాకు అబ్జర్వ్ చేయి, ఫామ్ ఎట్లా వస్తుంది. గ్యాప్ వచ్చింది కదా చాలా. కమాన్. నీ ఫామ్ కరెక్ట్ చేసేంత వాడిని కాదు. పర్ఫెక్ట్. కమాన్. 2 3 4 కమాన్. ఇది 6 7 8 9 10 11 12 13 14 15. సో ఈ డెత్ గ్రిప్ పట్టుకోవడం బాగా అలవాటు అయిపోయింది నాకు. డెత్ గ్రిప్. సో మీరైతే ఇది యూజ్ చేయొద్దు. డెత్ గ్రిప్ అయితే యూజ్ చేయొచ్చు, జస్ట్ లాక్ చేయండి అంతే. డెత్ గ్రిప్ అయితే యూజ్ చేయొద్దు. దీన్ని సూసైడ్ గ్రిప్ అంటారు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. ఇప్పుడు నీకు లైట్ వెయిట్ ఉన్నప్పుడు ఓకే, బట్ నీకు హెవీ వెయిట్ ఉన్నప్పుడు నువ్వు డెత్ గ్రిప్, సూసైడ్ గ్రిప్ పట్టుకున్నావు అనుకో, దగ్గరకు వచ్చాయి. అది నీకు స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకే సూసైడ్ గ్రిప్ ఎవరు అలవాటు చేసుకోవద్దు. డెత్ గ్రిప్ కాదు, నార్మల్ గ్రిప్ ఏటు. సో ఏంటంటే వెళ్ళు. సో ఈ డెత్ గ్రిప్ అనేది పెట్టద్దు. ఇప్పుడు నువ్వు లైట్ వెయిట్ చేసినప్పుడు ఓకే, బట్ దీన్ని కూడా సూసైడ్ గ్రిప్ అని కూడా అంటారు దీన్ని. బట్ మీరు హెవీ వెయిట్ చేసినప్పుడు మాత్రం లాక్ చేస్తే బెటర్, ఎందుకంటే స్లిప్ అయ్యే ఛాన్స్ ఉండదు. దీనివల్ల మనకి కూడా చాలా వీడియోస్ వచ్చినాయి స్లిప్ అయ్యి ఇంజురీస్ అయినాయి అని. జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే. రైట్, కమాన్ స్టార్ట్. రైట్, వెరీ గుడ్. కమాన్. 1 2 3 4 5 6 7 8 9 10. Easy, come on. Last one. Last 3. Last 2. One more. Right. Very good. సో విత్ 10 అయితే 15 రిపిటేషన్స్ వచ్చినాయి. 15 రిపిటేషన్స్ వచ్చినాయి. మనం చేసే 3 సెట్స్ చాలు, ఎక్కువేం వద్దు. 3 సెట్స్ మ్యాక్స్ 30 వరకు వెళ్తాం అంతే, అంత మించికి ఏం లేదు. చేయాలా, ట్రై చేయాలా? ఓన్గా అంటే ట్రై చేద్దాం. చాలా గ్యాప్ వచ్చింది, బట్ 10 కొంచెం కష్టమైంది. 6 months గ్యాప్ కదా, ట్రై చేద్దాం. 40 సుత్తి సింపుల్ లేపుతాడు. సింపుల్గా అంట. ఓకే, ఓం నమ శివాయ. Yes. Come on. 1 2 3 4 5 6 7 8 చాలు 10. 10 వచ్చినాయి సక్సెస్ఫుల్గా. నాకు 8 వస్తాయేమో. ఈజీగా వస్తాయి 10. Come on. Come on, you can do it. Come on. Easy, very good. Come on. 1 2 3 4 5 6 7 very good. ఉండలేమో వచ్చి. రైట్. సో యాక్చువల్లీ వీడికి కాల్ చేసినట్టే మనోడికి కూడా కాల్ చేసా. నాని వీడి పేరు. వీడికి కూడా కాల్ చేసి వర్కౌట్ చేద్దాం రమ్మని చెప్పా. ఆడి మీద నాకు నమ్మకం లేదు, అందుకే ఫస్ట్ అందుకే వర్కౌట్ లేదు ఈరోజు. సో అందుకే లేట్ గా వచ్చాడు అన్నమాట. కెమెరామెన్ అయిపోయాడు. ఆల్రెడీ వర్కౌట్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చాడు. ఫస్ట్ అయితే వేరే వాడు వీడియో తీసాడు. వీడు వచ్చిన తర్వాత వీడు కెమెరా హ్యాండ్లింగ్ బాగుంటుంది, అందుకే ఇంకా మధ్యలో నుంచి వీడిని పట్టుకున్నా. సో అందుకే ఇంకా లేట్ గా వచ్చాడు కాబట్టి పనిష్మెంట్ వీడికి. కెమెరా కమాన్ స్టార్ట్. చలో ఏంటి చలో దా వెనకరా. ఈ బొక్కలో దురవాదు. 60 ఉండు. 1 2 నో లిఫ్ట్. 3 కమాన్ ఈజీ. అసలు లిఫ్టే లేదు. 4 వెరీ గుడ్. కమాన్ డౌన్. చాలమ్మా. 5 రిపిటేషన్స్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాం. లిఫ్ట్ పడిందా? లేదు.
నో లిఫ్ట్. చేసిన చెస్ట్ రా బైసెప్. కమాన్ స్టార్ట్ చేయి, ట్రై చేయి ఎన్ని వచ్చినా పర్లేదు. రైట్ కమాన్ స్టార్ట్. వెరీ గుడ్ కమాన్ అన్న 4. ఓకే okay come on 1 very good no lift come on 2 no lift very good come on 3 very good no lift slowly down right up right బా నైస్. సెట్ అయితే తిని ఇప్పుడు ఒక 3 months టార్గెట్ పెట్టుకున్నా. అయిన తర్వాత షర్ట్ తీసి చూపిస్తా, లేదంటే మొత్తం స్ట్రెంత్ ఫామ్ మిస్ అయితే 6 months గ్యాప్ వస్తే ఇంతే ఉంటుంది రా ట్రైన్. గ్యాప్ వచ్చిన తర్వాత స్ట్రెంత్ మిస్ అయితే చూడు, ఆ ఫీలింగ్ చండాలంగా ఉంటుంది. సో నెక్స్ట్ డిక్లైన్ కేబుల్ ఫ్లైస్ చేద్దాం. ఏంటి ఫస్ట్ చాలా గ్యాప్ వచ్చింది రే గాడిదా, చాలా గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత ఫస్ట్ బటర్ఫ్లై చేయాలి కదా, కొంతమంది చెప్తారు కదరా, కొంతమంది సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్తారు కదా ఎట్లా అంటే ఫస్ట్ చెస్ట్ ప్రెస్ కొట్టాలి, తర్వాత ఫ్లైస్ కొట్టాలి అయ్యి అని చెప్తారు కదా. అట్లా ఏముండదు. నువ్వు ఏ వర్కౌట్ స్టార్ట్ చేసినా నువ్వు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. దానికి స్పెషల్గా సైంటిఫిక్ రీజన్ ఏం లేదు. నువ్వు ఎట్లయినా వర్కౌట్ ఏ వేరియేషన్స్ అయినా స్టార్ట్ చేయొచ్చు. వార్మప్ స్ట్రెచెస్ మెయిన్ టార్గెట్ పెట్టాల్సింది వేరియేషన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారన్నది కాదు. మెయిన్ ఫస్ట్ వార్మప్ చేయాలి. వార్మప్లో స్ట్రెచ్చింగ్స్ ఉంటే స్ట్రెచ్చింగ్స్ చేయాలి, బాడీ వెయిట్ వర్కౌట్స్ చేయాలి. దాని తర్వాత నువ్వు ఎలాంటి వేరియేషన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా నో ప్రాబ్లం. రైట్ కమ్ ఆన్ కేబుల్ ఫ్లైస్ స్టార్ట్ విత్ 10. నేను చేస్తా. కమ్ ఆన్ కొంచెం ముందు. రైట్ కమ్ ఆన్ కాన్సన్ట్రేట్. రైట్ స్లో అండ్ కంట్రోల్ రెప్స్. ఓకే గ్యాప్ తర్వాత కాబట్టి ఎక్స్ప్రెస్లో వెళ్ళకు, స్లో అండ్ కంట్రోల్ రెప్స్. రైట్ వెరీ గుడ్ కమ్ ఆన్ వెరీ గుడ్ కమ్ ఆన్ 12 to 15 repetitions. ఫెయిల్యూర్ వరకు అసలు వద్దు. అందరూ సింపుల్గా 15 reps చేసేస్తున్నామంటారు, కానీ కరెక్ట్ ఫామ్తో చేస్తే 10 కూడా రావు. సో మనోడు ఏమంటున్నాడంటే మనం వర్కౌట్ చేసినప్పుడు స్లోగా కంట్రోల్ చేసుకొని రెప్స్ని స్టార్ట్ చేస్తే మనం కరెక్ట్గా చేస్తే 10 to 15 కూడా రావు. సీరియస్లీ కరెక్ట్ టెక్నిక్ యూజ్ చేస్తే నీకు మంచిగా వర్కౌట్ పంపింగ్ అవుతుంది అండ్ చాలా కష్టంగా ఉంటుంది. రపా కొడితే ఏమి ఉండదు అక్కడ. ఓకే కమ్ ఆన్. సో స్లో అండ్ కంట్రోల్ రెప్స్. ఓకే ఫర్ పొజిషన్ 1 2 3 4 5. నా ఫేవరెట్ డంబుల్ ఫ్లైస్. మీ ఫేవరెట్ సెకండ్ వేరియేషన్ వచ్చేసి మనకి డంబుల్ ప్రెస్. ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. సో ఎప్పుడు కూడా 45 degreesలో పెట్టాలి. తెలుసు కదా, అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. చాలా లాంగ్ టర్మ్ తర్వాత వర్కౌట్ చేస్తున్నాం. స్టార్ట్ విత్ దేంతో స్టార్ట్ చేద్దాం? 12.5. 12.5 షూరా? ఓకే ఒకప్పుడు అయితే 40 kgs ఇది మన డంబుల్. ఒకప్పుడు ఇది మన డంబుల్ 40 kgs. కానీ 6 months గ్యాప్ వచ్చింది కదా, తప్పదు. ఇంకా 12.5 నుంచి ఈ అమ్మాయి 6 months గ్యాప్ అన్నా ఇంకోసారి 6 months గ్యాప్ అంటే ఎగిరితంత కాదు. ఇంత బరువు ఉంది ఏంటది 12.5. కమాన్ రైట్. కానీ విత్ ఇన్ నా 40 kgs కూడా చూపిస్తాం మీకు. ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. మధ్యలో హైడ్రేటెడ్ ఉండాలి, వాటర్ తాగు. రైట్ కమాన్ 2 3. సో 25 అయితే ట్రై చేస్తున్నాం. 12.5 తర్వాత డైరెక్ట్ 20 వెళ్ళిపోయా. 20 తర్వాత 25. మనకి ఆత్రం ఆగదు కదా, వెయిట్స్ చూస్తే అసలు ఆగదు మనకి. సో తప్పదు, చూద్దాం, ట్రై చేద్దాం. అరే బ్యాక్ రా, సపోర్ట్ ఉంది, బ్యాక్ ఉంది. చలో 1 2 కమాన్ 3 4 5 కమాన్ 3 more 1 కమాన్ 2 more
వన్ మోర్, కమాన్. సో దిస్ ఈస్ కాల్డ్ ఈగో లిఫ్టింగ్. ఓకే, ఇలా ఎప్పుడు చేయొద్దు, అర్థమైందా? అసలు ఎప్పుడు చేయొద్దు ఇలాంటి ఈగో లిఫ్టింగ్ చేయొద్దు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత తక్కువ వెయిట్స్ అని వెళ్ళడం బెటర్. మాత్రం ఆగలేదు నాకు, ఐఎమ్ సారీ. ఈగో లిఫ్టింగ్ మాత్రం చేయొద్దు. రైట్, కమాన్. 17.5. ఇక్కడే ఉన్నాయి. ఈగో లిఫ్టింగ్ వద్దాను ఇప్పుడే. ఫామ్ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్పావుగా. ఓకే. ఎప్పుడైనా సారీ ఇంపార్టెంట్. ఈగో లిఫ్టింగ్ చేయొద్దు. వెయిట్ ఇవ్వడం లేదు. నాకే కొంచెం కరెక్ట్. చాలా డేస్ అయింది కదా, చాలా డేస్ అయ్యేపటికి కొంచెం ఎందుకో లిఫ్ట్ చేయాలనిపించింది అంతే. ఈగో లిఫ్టింగ్ కాదు, బట్ ఫామ్ అయితే కరెక్ట్ గానే చూసుకున్నా. ఫామ్ కరెక్ట్ గానే వచ్చింది కదా. నువ్వు కరెక్ట్ చేసావు. నిన్న అనడం కాదు, జస్ట్ నార్మల్గా చెప్తున్నా. చాలా మంది వెయిట్ చేసేస్తారు, ఫామ్ అసలు పట్టించుకోరు. సో నీకు ఒక 1 month 2 months గ్యాప్ వచ్చిన తర్వాత కూడా జిమ్ లో అందరూ చూస్తున్నారని చెప్పి మనం ఈగో లిఫ్టింగ్ చేస్తాం. చాలా 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 డేంజర్ అది. ఇట్లా చేయొద్దు, ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్. షోల్డర్ డిస్లోకేట్ అయిందని అంటే దాన్ని రికవర్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది మీకు. ఓకే, రైట్, కమాన్. 1 2 3 ఎప్పుడు ఇంత తప్పలేక పెడతావు. 1 కమాన్, 4 5 కమాన్, 6. వెరీ గుడ్. సో వార్మప్ తర్వాత 100 పుషప్స్ అయితే చేసాం. తర్వాత బార్ డిప్స్ చేసాం. బార్ డిప్స్ చేసి మళ్ళీ ఇప్పుడు ఫ్లాట్ బెంచ్ ప్రెస్ అండ్ బెంచ్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ అండ్ ఫ్లైస్ చేసాం, కేబుల్ ఫ్లైస్. ఇంక ఎనర్జీ అయితే అయిపోయింది, ఎగ్జాస్ట్ అయ్యాం. లాస్ట్ అయితే పెగ్ డెక్ బటర్ఫ్లై చేద్దాం. ఇప్పుడు అంత బాగానే ఉంది. గ్యాప్ తర్వాత ఇంత హెవీ చేసాం. రేపటి పరిస్థితి చూద్దాం, లెట్స్ సి, చూద్దాం. ఏం కాదు, ఈ రోజు అంటే ప్రీ వర్కౌట్, అన్ప్లాన్డ్ వర్కౌట్ ఇది. యాక్చువల్లీ అన్ప్లాన్డ్ వర్కౌట్ కాబట్టి ఇట్లా ఉంది. బట్ రేపటి నుంచి అయితే ప్రీ వర్కౌట్ తీసుకొని చేద్దాం. చూద్దాం. లాస్ట్ అయితే బటర్ఫ్లై. కమాన్. అవునా? సో ఫైనల్లీ గ్యాప్ తర్వాత వర్కౌట్ అయితే కంప్లీట్ చేసాం. ఫుల్ ఎనర్జీ మొత్తం లాస్ అయిపోయాం చాలా. నార్మల్గా అయితే ఈ టైం వరకు 10:30 వరకు స్టిల్ ఇప్పటి వరకు ట్రైనింగ్ సెషన్స్ నడుస్తూనే ఉంటాయి. బట్ ఈరోజు కొంచెం తొందరగా అయిపోయింది ట్రైనింగ్ సెషన్స్. క్రౌడ్ లేదు ఈరోజు. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం వర్కౌట్ అయితే. ఫస్ట్ డే ఆఫ్ వర్కౌట్. సో చాలామంది ఫస్ట్ డే ఆఫ్ వర్కౌట్లో ఏం గుర్తుపెట్టుకుంటారంటే హెవీ వెయిట్స్కి అసలు వెళ్ళొద్దు. ఫస్ట్ థింగ్, ఎనర్జీని అస్సలు లూజ్ అవ్వద్దు. ఎనర్జీని తొందరగా ఎగ్జాస్ట్ చేసుకోవద్దు. బాడీని బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. బట్ ఇంకోటి చెప్తాను, మీకు గ్యాప్ తర్వాత మీరు వర్కౌట్స్ చేస్తే మీకు డబల్ పంప్ ఉంటుంది. అప్పటి వరకు బాడీ రెస్టింగ్లో ఉంటుంది కదా, దాని తర్వాత మీకు డబల్ పంప్. గ్యాప్ తర్వాత వర్కౌట్ చేసినప్పుడు వెయిట్స్ చాలా ఈజీ అనిపిస్తాయి, అందుకే ఎక్కువ చేస్తాం. బట్ అది కాదు, తక్కువ వెయిట్ తో నువ్వు ఎక్కువ సార్లు చేయాలి. ఫామ్ మంచి ఫామ్ తో చేస్తే రైట్, కరెక్ట్. ఇది కూడా ఒక పాయింటే. గ్యాప్ తర్వాత మనం చాలా ఈజీగా వెయిట్స్ లిఫ్ట్ అయితే, కొన్ని వెయిట్స్ లిఫ్ట్ అయితే, కొంతమందికి లిఫ్ట్ వచ్చాక పంప్ వచ్చిన తర్వాత లిఫ్ట్ అవుతాయి. బట్ అలా లిఫ్ట్ అవుతున్నాయని చెప్పి మీరు హెవీ వెయిట్స్కి వెళ్ళొద్దు. జస్ట్ బేసిక్ వర్కౌట్స్ నుంచి స్టార్ట్ చేయండి ఫస్ట్ 1 week అయితే. దాని తర్వాత నుంచి ఇంకా మీరు యాజ్ యూజువల్ గా మీ వర్కౌట్ రొటీన్ మీరు స్టార్ట్ చేసుకోవాలి. మోడరేట్ వెయిట్ తో మంచి ఫామ్ తో చేస్తే ఆ పంప్ ఫీల్ మనకి మజిల్ మ్యాన్ కనెక్షన్ రాదు. బట్ స్టిల్ ఆ మోడరేట్ వెయిట్ తోనే మనం మంచి ఫామ్ తో చేస్తే ఖచ్చితంగా మంచి పంప్ వస్తుంది. మన ఫీల్ రాదు అంతే కానీ పంప్ అయితే మంచి పంప్ వస్తుంది. అరే ఇప్పుడు ఏమడుగుతారు తెలుసా, చెస్ట్ వర్కౌట్ చేశారు కదా ఫ్లెక్స్ చేయలేదని షర్ట్ లిప్ అని అడుగుతారు. ఇప్పుడైతే మేము చెయ్యం. వీడియో అంతా అయిపోయిందిరా, ఇప్పుడు చొక్కలు ఎత్తి షో ఆఫ్ చేస్తారు అనుకుంటారు. బట్ ఇప్పుడు చెయ్యం, మేము షో ఆఫ్ చెయ్యం అసలు. నిజంగా చెప్తున్నాం, చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి మొత్తం సపా ఏం లేదు, మొత్తం అయిపోయింది లోపల. ఓకే, డైట్ ఈ 1 month మంచిగా క్లీన్ డైట్ మెయింటైన్ చేసి చేస్తాం. అప్పుడు చూస్తా. 1 month డైట్ ఉంటుంది కదా, స్టార్ట్ చేస్తున్నాను కదా, నేను నమ్మను, చేస్తే కానీ నమ్మను. చూద్దాం ఏం చేస్తాడు ఈసారి. ఈసారి చాలా సీరియస్గా తీసుకున్నా, ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేసాం కదా. నేను 3 years నుంచి చూస్తున్నా. అయితే 3 years నుంచి చేయట్లేదారా నేను? 2 years బ్యాక్ ఎంత మంచి ఫిజిక్ ఉండేదో 2 years నుంచి చెప్తున్నాను నాకు. ఇంకా నెక్స్ట్ డే వన్ రా అంటాడు. ఆ డే 1 ఇంకా రాలే. ఓకే ఇంకా టైం అయింది ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి డైట్ అవన్నీ చేయాలి కదా. ఓకే గాయస్, ఫస్ట్ డే వర్కౌట్ అయితే ఇలా ఉంటుంది ఆఫ్టర్ గ్యాప్ తర్వాత. ఓకే, కొంచెం నమస్తే కొంచెం చెప్పురా.
ఏం చేయాలి? డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఫిట్ సాయి ఫిట్ లియో. అరే ఫిట్ విత్ లియో యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా తెలియట్లేదు ఇది. మళ్ళీ ఇది నా జిమ్ పార్ట్నర్, ఇది నా జిమ్ పార్ట్నర్ ఇది. ప్లీజ్ కొంచెం ఫ్రెండ్స్ అంటే ఎవరు చెప్పాడా? నార్మల్ నీ బర్త్డే గుర్తుకుంటే వాడు నీ నార్మల్ ఫ్రెండ్. నీ బర్త్డే డేట్ తెలియదు అంటే వాడు నీ బెస్ట్ ఫ్రెండ్. నీ యూట్యూబ్ ఛానల్ పేరు నాకు తెలియదు అంటే నా బెస్ట్ ఫ్రెండ్. చెప్దా అనుకున్నాడు, షిట్ అయిపోయింది అది. ఈ మధ్య కొంచెం స్టార్ట్ చేసాం యూట్యూబ్ వీడియోస్, ఇంకా మంచిగా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాం. మన దగ్గర ఇలాంటి సరికి చాలా ఉంది, ఇది ఒక్కడే కాదు, ఇలాంటి సరికి చాలా ఉంది. సో చేయండి. ఇదిగో మా మమ్మీ కాల్ చేసింది, ఇంకా రాలేదేంటి అని. డైలీ ఈ టైంకి నేను రానని తెలిసి ఈ టైంకి అయినా సరే కాల్ చేస్తుంది ఈ టైంకి, ఇంకా రాలేదేంటి అని. ఓకే ఓకే గైస్, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.